अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। इन्नటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము ప్రణి దదాతి అలాగే ప్రణిదీయతే, ప్రణిదదాతి అనేది కర్తలో ఉంది, ప్రణిదీయతే అనేది కర్మలో. ఈ రెండు ఎగ్జాంపుల్ చూసాము, ఉదాహరణలు చూసాము. దానికి సమానంగానే ప్రణిధీయతే కూడా రాయమని చెప్పాను, చాలా మంది రాశారు. దానికి సమానంగా అంటే ముందు కొన్ని ప్రణిధాత వచ్చినాయి. ప్రణిధాత అంటే ఇంత ముందుకు నేత చేత కొన్ని రూపాలు చెప్పండి, దానికి సమానంగా ప్రణిధాత అనే రూపం తయారవుతుంది. కాబట్టి అది ఒకసారి రాసుకోండి సంక్షేపంగా. ప్రణిదాత అనేది ఎలా తయారవుతుంది హెడ్డింగ్ పెట్టుకొని, ప్రణిదాత. ఇది ముందు చెప్పుకున్నాము, అందుకే ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సిద్ధి మొత్తము ఎలాగైతే చేత నేత రూపాన్ని తయారు చేశామో అదే విధంగా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. రాసుకోండి. ప్రణిదాత సామాన్య దకారం. ప్రణిదాత అంటే మంచిగా నిశ్చయపూర్వకంగా ఇచ్చేవాడు, మంచిగా నిశ్చయపూర్వకంగా ఇచ్చేవాడు. అతని ప్రణిదాత అంటే ప్రకృష్టంగా నిశ్చయంగా ఇచ్చేవాడిని ప్రణిదాత అంటాం. అస్తు. ఇప్పుడు ఎలా తయారు చూద్దాం. రాసుకోండి. డుదాయి దానే ధాతు ఏంటి? సేమ్ పైన తీసుకున్న ధాతు ఇక్కడ కూడా డుదాయి దానే. దానికి ఎదురు రాయండి. భూవాదయో ధాతవః అనేన ధాతు సంజ్ఞ. ఎవరికి? డుదాయి అనే ధాతుకి. అనేన సూత్రేణ డుదాయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. డుదాయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. మళ్ళీ కింద రాయండి. పునః డుదాయి ఇత్యస్య అనుబంధలోపః. డుదాయి ఇత్యస్య అనుబంధలోపః. డుదాయి ఇత్యస్య అనుబంధలోపః. అనుబంధ లోపం ఏం మిగులుతుంది? కేవలం దా మిగులుతుందండి. దాని కింద దా. అనుబంధ లోపం అంటే ఆది ఇంటుడవః హలంత్యం తస్య లోపః ఆదర్శనం లోపః. పైన రాసుకున్నాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అనుబంధ లోపః అని చెప్పి కింద రాయండి. దా ధాతు. దా ధాతు. దా మిగిలింది. ఇప్పుడు దానికి ఎదురుగా రాయండి మళ్ళా. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే రాయండి. నుల్ త్రిచౌ. ఏంటి? నుల్ త్రిచౌ. అస్మిన్ అధికారే. అస్మిన్ అధికారే ఏముంది? నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ రాసుకోండి. కొటేషన్ పెట్టి దీన్ని తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ धातोः नुल् त्रिचौ प्रत्ययो भवतः. अनेन सूत्रेण धातोः
नुल् त्रिचौ प्रत्ययो भवतः नुल् त्रिचौ प्रत्ययो भवतः नुल् त्रिचौ प्रत्ययो भवतः ఇక్కడ దాని పక్కనే లేదా అని పెట్టి రాసుకున్నాను అంటే డైరెక్ట్ రాద్దాం ఇక్కడ నూళ్ళు అవసరం లేదు మనకు తిరిచి ప్రతి తీసుకోవాలి ఎందుకంటే ప్రతి దాత తయారు చేయాలి చేత ఎలాగనే దాత అలా తయారు చేయాలి చేతాకి సమానంగానే కాబట్టి దాని పక్కనే కింద రాయండి మరి బ్రాకెట్ లో అనేన సూత్రేణ నూల్ త్రిచౌ అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయో భవతి ధాతోః త్రిచ్ ప్రత్యయో భవతి ధాతోః త్రిచ్ ప్రత్యయో భవతి డైరెక్ట్ రాస్తే ఇది రాస్తామంట అనేన సూత్రేణ ధాతోః त्रिच प्रत्ययो भवति धातोः त्रिच प्रत्ययो भवति त्रिच प्रत्ययो भवति लाइन प्रत्ययः परश्च त्रिच प्रत्ययः होते ఎక్కడ వస్తున్నది प्रत्ययः परश्च 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 అని పెట్టి కింద రాయండి దా త్రిచ్ ఏమొస్తుంది ప్రత్యయం పక్కన పరంగా వస్తుంది దా త్రిచ్ దా త్రిచ్ దా త్రిచ్ ఇప్పుడు దానికి ఎదురుగా రాయండి ఏమొస్తుంది త్రిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః త్రిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః అంటే హలంత్యం అనే సూత్రం చేత అనుబంధ లోపం చేస్తాం త్రిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః ఏం మిగులుతుంది త్రిచ్లో ఉండే చకారం వెళ్ళిపోతుంది మళ్ళీ చా మిగులుతుందన్నమాట హలంత చకారం అందుకే చి త్రు సారీ దా త్రు ఏం మిగులుతుందండి దా త్రు దా దాతు కదా దా త్రిచ్ తెచ్చుకున్నాము దానికి ఎదురుగా త్రిచ్ ప్రత్యయస్య అనుబంధ లోప రాశాం అనుబంధ లోపం ఏమవుతుంది త్రిచ్లో ఉండే చకారం వెళ్ళిపోతుంది అప్పుడు ఓన్లీ త్రు మిగులుతుంది అందుకే దా త్రు ఏముంది దా త్రు దా త్రు దా త్రు దా త్రు ఇప్పుడు ఆర్ధధాతుకం శేషః ధాతు అయిన దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం ఆర్ధధాతుకం శేషః అనేన సూత్రేణ త్రిచ్ ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి త్రిచ్ అయిన దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం ఇది గుర్తు పెట్టుకుని సేమ్ చేత రూపం రాసిన దాని లెక్కన సేమ్ అది రాస్తున్నాం దీంట్లో ఒక్క సూత్రం మార్చడం లేదు అందుకే చేత రూపం ఉంటే దాన్ని ముందు పెట్టుకోండి చేత యొక్క రూపం రాసిన చేత నేత అది రాయించండి ముందు సేమ్ అదే ప్రక్రియ ఇక్కడ రాస్తున్నాం ఒక్క సూత్రం చేంజ్ కాదనమాట అవే ఉంటాయి రాసుకు కాళ్ళ ముందు పెట్టుకున్నది ఆర్ధధాతుకం శేషః అనేన త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞ కింద రాసుకుని మళ్ళా త్రిచ్ అనే దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం ఎందుకంటే తింగి సిత్తు భిన్నమైనది కదా తింగు కాంది సిత్తు కాంది దానికి ఆర్ధధాతుకం శేషః వచ్చి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది ఎందుకంటే తింగులో లేదు ఇది సిత్తులో లేదు కాబట్టి తింగు కానిది సిత్తు కానిది అది ఆర్ధధాతుకం అనమాట ఎవరు చెప్తారు ఆర్ధధాతుకం ఆర్ధధాతుకం శేషః ఓకే అది రాసాము మళ్ళీ అంగ సంజ్ఞని పేరు పెట్టుకున్నాం యస్మాత్ కింద రాయండి దాని కింద యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం 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 అనేన ప్రత్యయ పదతః పూర్వస్య అంగ సంజ్ఞ అనేన
ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞ. అంటే తృచ్ ప్రత్యయం పక్కనే ఉంటే దా అనే దానికి అంగ సంజ్ఞ అని పేరు వస్తుందన్నమాట. ఇప్పుడు దాతృ ఉంది కదా, దా తృ, తృచ్ అనే ప్రత్యయం, అది ప్రక్కన ఉంటే ముందు దా అనేది అంగం అయిపోయింది. సరే, ఆర్ధాతుకు సంజ్ఞ. ఇప్పుడు ఆర్ధధాతు సంజ్ఞ పేరు పెట్టుకోక, సారీ, ఆర్ధాతు సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నాం కదా, అంగం అని కూడా పేరు ఉంది. ఓకేనా? ఇక్కడ ఆర్ధాతుకం పేరు ఉంది కాబట్టి ఆర్ధధాతు కస్యేడు వలాదేహి రాయండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి కింద రాయండి. గురుగారండి అనేన ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞ భవతి, అంగ సంజ్ఞ భవతి. అంగ సంజ్ఞ పేరు వచ్చేసింది, అంగ సంజ్ఞ భవతి. సరే, అంగని పేరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆర్ధాతుకం కూడా పేరు పెట్టుకున్నాం. అంగని పేరు పెట్టుకున్నాం, ఆర్ధాతుకం కూడా పేరు పెట్టుకున్నాం. కాబట్టి ముందు ఆర్ధాతుకం పేరు పెట్టుకొని దానివల్ల ఏం లాభం వచ్చింది రాసుకోండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతు, వలాది ఆర్ధధాతు తృచ్ ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక తృచ్ ప్రత్యయస్య, వలాది ఆర్ధధాతుక తృచ్ ప్రత్యయస్య, తృచ్ ప్రత్యయస్య ఈట్ ఆగమో ప్రాప్తః, ఈట్ ఆగమో ప్రాప్తః. ఈట్ ఆగమో ప్రాప్తః, ప్రాప్తమైన మాట. ఇది ఆర్ధాతుక పక్కన తృచ్ అనే దానికి ఆర్ధాతుకం పేరు పెట్టాం కదా, ఆ ఆర్ధాతుక ప్రత్యయానికి ఇట్ ఆగం వస్తా ఉంటుంది, ఇటు తీసుకొస్తా ఉంటుంది. ఇట్ ఆగమో ప్రాప్తః, ప్రాప్తమైందన్నమాట. ఎందుకంటే దానికి వలాది ఆర్ధాతుకం కావాలి, ఉంది కాబట్టి ఆర్ధాతుకం ఉంది కాబట్టి దానికి ఇటు తీసుకొస్తా ఉంటుంది. ఇట్ ఆగమో ప్రాప్తః. పరంతు, పరంతు ఆర్ధ ఏకాచ ఉపదేశేను దాత్తాత్, ఏకాచ ఉపదేశేను దాత్తాత్. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ గురుగారు ఒక క్షణం. ఏకాచ ఉపదేశ, ఏకాచ ఉపదేశేను దాత్తాత్, ఏకాచ ఉపదేశేను దాత్తాత్, ఏకాచ ఉపదేశేను దాత్తాత్, ఏకాచ ఉపదేశేను దాత్తాత్. అనేన సూత్రేణ ఇట్ ఆగమః నిషేధః భవతి. అనేన సూత్రేణ ఇట్ ఆగమః నిషేధః భవతి. అది పై సూత్రము ఆర్ధాతుకు ఇటు తీసుకొస్తాను అంటుంటే, ఇది వచ్చి లేదు, ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చి నిషేధించింది. ఇటు రాదు, ఇట్ ఆగమః నిషేధః భవతి, నిషేధించి వద్దు అని చెప్పి నిషేధించింది. ఎందుకంటే ధాతు పాఠంలో మహర్షి పాణిని ఈ ధాతునకు ఇట్ ఆగము రాదు అని చెప్పి నిషేధించాడు అనమాట. అందుకే ఈ సూత్రం వచ్చి నిషేధించింది. అస్తు. నెక్స్ట్ ఏమైంది? దానివల్ల లాభం ఏంటింది? ఇప్పుడు గుణం చేసుకోవడానికి సారధాతుక ఆర్ధాతుక గుణం చేద్దామన్నా ఇగంతం అంగం లేదు, అంగం ఉంది కానీ ఇగంతం లేదు, కాబట్టి గుణం కూడా కాదు. కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు దాతృ అలాగే ఉండిపోయింది. ఏమైపోయింది? దాతృ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి, ఎదురుగా రాయండి. గుణం కానీ వృద్ధి కానీ ఏం ప్రాప్తం లేదంట. గుణము వృద్ధి వచ్చాయని ఎవరికి వస్తాయి? ఇగంతాలకి వస్తాయి. ఇక్కులకు మాత్రం గుణము కానీ వృద్ధి కానీ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కు లేదు. ఇక్కు అంటే ఈ ఊరు ఇరు అనేది ఏమి లేదు అంగంలో. కాబట్టి ఇక్కడ మనకు గుణం కానీ వృద్ధి కానీ ఏ సూత్రం రాలేదు. అస్తు. అందుకే దాతృ ఎలాగైతే ఉందో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దాతృకి ఎదురుగా రాయండి. కృద థింగ్, కృద థింగ్, కృద థింగ్. అనేన సూత్రేణ తృచ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. తృచ్ ప్రత్యయస్య
కృత్ సంజ్ఞా భవతి. తృచ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. నూల్ త్రిచవ్ అనే సూత్రానికి దానికి మీనింగ్ ఏం రాశారండి? నూల్ త్రిచవ్, నూల్ త్రిచవ్ అనే సూత్రం రాయించాం కదా స్టార్టింగ్ లో, దానికి ఏం రాశారు? धातो नुल् त्रिचौ प्रत्ययो भवतः. దాని కింద రెండు ధాతో अनेन నూల్ త్రిచవ్ सूत्रेण धातोः तृच् प्रत्ययो भवति. తృచ్ ప్రత్యయ పోతే కర్తరి అర్థే తృచ్ ప్రత్యయ పోతుందండి. అక్కడ యాడ్ చేసుకోండి. ధాతోః తృచ్ ప్రత్యయ కర్తరి అర్థే భవతి. కర్తరి అర్థే భవతుందండి. కర్తరి భవతి అంటే కర్తరి అర్థంలో వచ్చిందండి. తృచ్ ప్రత్యయ కర్తరి అర్థే భవతి. అవు కర్తరి అని చెప్పి యాడ్ చేసుకోండి పైన. ఓకేనా? అస్తు. ఓకే. కృతజ్ఞ రాశిదా అనేన సూత్రేణ తృచ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. కృత్ సంజ్ఞా భవతి. ఇక కృత్ అంటే ఏంటండి? తృచ్ అనే కృత్ అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాము? తృచ్ ప్రత్యయానికి తిరుగు మిగిలింది కదా, దానికి కృత్ అని పేరు పెట్టాం, నామకరణం చేశాం. కానీ దానివల్ల లాభం ఏంటి? ఎందుకు చేసిన నామకరణం రాసుకోండి. కృత్ సంజ్ఞకత్వాత్, కృత్ సంజ్ఞ అని పేరు పెట్టాం. తృచ్ ప్రత్యయానికి కృత్ అని పేరు పెట్టావు, దానివల్ల లాభం ఏంటి రాసుకోండి. కృత్ సంజ్ఞకత్వాత్, కృత్ సంజ్ఞకత్వాత్, కృత్ సంజ్ఞకత్వాత్ అని కింద రాసుకోండి. ఇలా కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. ఓం ఆచార్య మహోదయ ఇక్కడ కర్తరి కృత్ రాదా ఆచార్య మహోదయ? వస్తుంది. అందుకే నేను స్టార్టింగ్ ఇప్పుడు ఎందుకు మార్పించాను? పైన నుల్ తెచ్చావు అనే సూచన కర్తరి అర్థే కృత్ ప్రత్యయ భవతి అని చెప్పానా? అది కర్తరి అర్థం ఎలా వచ్చింది? ఈ సూత్రం చెప్పినమాట. కృత్ ప్రత్యయ ఎల్లప్పుడు కర్తార్థంలోనే వస్తాయి. కృత్ ప్రత్యయ ఎల్లప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదా గురుజీ? దాని పైన ముందే రాసుకోవాలన్నమాట. ఎక్కడ రాసుకోవాలి? నూల్ త్రిచవ్ రాసాం కదా, నూల్ త్రిచవ్ రాసినప్పుడు దాని కింద రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? కర్తరి నుల్ ధాతో నుల్ త్రిచవ్ ప్రత్యయో భవతః అని చెప్పాము, కానీ కస్మిన్ అర్థే భవతః. నుల్ త్రిచవ్ ప్రత్యయో కస్మిన్ అర్థే భవతః అక్కడ ప్రశ్నవాచకంగా పెట్టుకొని అప్పుడు కర్తరి కృత్ ధాతో నుల్ త్రిచవ్ ప్రత్యయో కర్తరి అర్థే భవతః అని అక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? పర్వాలేదు, ఇప్పుడు తెలిసింది కదా. అక్కడ యాడ్ చేసుకుంటూ దాని కింద రాయండి. అనేన కర్తరి కృతం రాసి కర్తరి అర్థే తృచ్ ప్రత్యయ భవతి. పర్వాలేదు, ఇప్పుడు రాయాల్సిన అవసరం, నెక్స్ట్ మన తర్వాత వస్తుండే అక్కడ రాయించుకున్నాం. కానీ ఊరిక సూత్రం పెట్టుకోండి. నూల్ త్రిచవ్ అనేన సూత్రేన, నూల్ త్రిచవ్ రాశాక దాని కింద రాసుకోండి. స్పేస్ ఉంటే గిన కర్తరి కృత్ నూల్ త్రిచ్ ప్రత్యయో కర్తరి అర్థే కర్తరి అర్థే భవతః. నూల్ త్రిచవ్ ప్రత్యయో కర్తరి అర్థే భవతః. ఈ మాట ఎవరు చెప్తారు? కర్తరి కృత్ అనే సూత్రం చెప్తున్నమాట. అస్తు. ఓకే. కృత్ సంజ్ఞకత్వాత్ ఏదా చదువు? కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇదేమంటుంది సూత్రము? కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే, కృత్ ప్రత్యయం అనేది ఏ దానికైతే అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడతాను అని చెప్పింది. కృత్ ప్రత్యయం ఎవరు? తృచ్. దాతృ ఉంది కదా, దాతృలో తృచ్ అనే దానికి కృతింగ్ అనే సూత్రం వచ్చేసి కృత్ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టింది కాబట్టి కృతింగ్ కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చి ఏమంటుందంటే, ఒకవేళ కృత్ ప్రత్యయం అనేది ఏ దానికైతే అంతిమంలో ఉంటుందో, కృత్ ప్రత్యయం అనేది ఏ దానికైతే అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడతాను అని చెప్పి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. తృచ్ అనేది ఎవరికి అంతిమంలో? దాకి అంతిమంలో ఉంది కదా,
కాబట్టి ఏ దానికైతే అంత్యం ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. ఓకే, ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? ప్రాతిపదికం పేరు పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల రాసుకోండి, జ్ఞా ప్రాతిపదికాత్. మళ్ళీ కింద అది ధాతుకి ప్రాతిపదికం అయిపోయింది. ధాతు అయిపోయింది, ప్రాతిపదికం అయిపోయింది. ప్రాతిపదికం అయింది కాబట్టి మనం జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్తున్నాం. జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. అస్మిన్ అధికారే, ఇది అది జ్ఞా ప్రాతిపదిక, ఇదం అధికార సూత్రం అండి. అందుకే అస్మిన్ ఇదం అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదిక సూత్రము, ఇదే సూత్రము అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. ఓకే, అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే సు ఆది ఉత్పత్తి పూర్వవత్. అస్మిన్ అధికారే కింద రాయండి. అస్మిన్ అధికారం ఏంటి? పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, 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 పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. प्रथम विभक्ति एक वचने, प्रथम विभक्ति एक वचने प्रातिपदिका सुप्रत्यय भवति. प्रातिपदिकात् सुप्रत्यय भवति. प्रातिपदिकात् प्रथम विभक्ति एक वचने प्रातिपदिकात् सुप्रत्ययः भवति. प्रातिपदिक धातु अने प्रातिपदिकं कदा, प्रातिपदिकात् सुप्रत्ययः भवति. तो प्रत्यय ఎప్పుడు వచ్చినా పక్కనే వస్తాయి, ధాతుకు పక్కనే వస్తాయి, ప్రాతిపదికం పక్కనే వస్తాయి. ఎవరు చెప్తారు ఈ మాట? రాయండి. ప్రత్యయః పరశ్చ, ప్రత్యయః కమ పరశ్చ, రెండు సూత్రాలు రాయండి. ప్రత్యయః కమ పరశ్చ. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చేయండి, మళ్ళీ సు తీసుకొచ్చేయండి. దాతృ సు ఏమొచ్చిందండి? ఆ చెప్పిన సూత్రం చెప్పి ప్రథమ భక్తి ఏక సు ప్రత్యయం వచ్చింది చెప్పింది కదా, అందుకే సు తెచ్చుకోండి. దాతృ సు, దాతృ సు, దాతృ సు, దాతృ సు. మన సుప్రత్యయానికి అనుబంధ లోప దానికి ఎదురు సుప్రత్యయ అనుబంధ లోప. సుప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుందండి? సుప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? ఉపదేశ ఉపదేశే అజనునాసిక ఇత్. ఓకేనా? ఆ సూత్రం చేత ఉకారానికి ఇత్ అని పెట్టుకుంటాము, తర్వాత తస్య లోప అదస్య లోప అయిపోతుంది. అందుకే డైరెక్ట్ రాసి సు ఇత్యస్య అనుబంధ లోప, సు ఇత్యస్య అనుబంధ లోప. అప్పుడు ఏం వెళ్తుంది? కొంచెం సా మిగులుతుంది, రాసుకోండి. దాతృ సు, దాతృ సు, సు ప్రత్యయ అనుబంధ లోప అనే తర్వాత ఏం మిగులుతుంది? అనుబంధ లోపం చేస్తే దాతృ సు, సు అనేది సుగా మారిపోయింది. ఓకే, సుగా మారిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఈ స్థితిలో రాయండి. మనకు అంగసంజ ఉంది కదా, అంగసంజ పైన పెట్టుకున్నాం కదా. ఎవరికి? ప్రత్యయం పక్క ఉంటే ముందు అంగసంజ అని చెప్పాం. ఇక్కడ కూడా తులుచు ప్రత్యయం అనేది, తులుచు ప్రత్యయం అది పక్క ఉంటే ముందుది దా అనేది అంగం అయిపోతుంది. ఒకవేళ సా కూడా ప్రత్యయం సుప్రత్యయం తెచ్చుకున్నాం, సు ప్రాతిపదికం చేద్దాం అనేది వచ్చాం, సుప్రత్యయం తీసుకొచ్చాం కదా ప్రథమ భక్తి ఏకవచనం. ఒకవేళ దాన్ని పోల్చుకొని చూసాం అనుకోండి, అది పక్క అంటే ముందుది మొత్తం దాతృ అనేది మొత్తం అంగం అయిపోతుంది. దాతృ అనేది మొత్తం అంగం అయిపోతుంది. సరే, ఇప్పుడు సుప్రత్యయం తెచ్చుకున్న తర్వాత ఏం లాభం వచ్చిందంటే మనకు రాసుకోండి. రిదుసనస్, రిదుసనస్ అంగాధికారనే ఉందండి. రిదుసనస్, రిదుసనస్ స్ఫురుదంసో
రుదు షనస్ స్ఫురుదంసో అనేహ సాంచ రుదు షనస్ స్ఫురుదంసో అనేహ సాంచ రుదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ రాసుకునేదా రుదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ ఇవన్నీ గ్రూపులో పెట్టారు చూడండి ముందు పరిశిష్టం ఉంది చూసి రాసుకోండి తప్పులు రాసుకోవద్దు రుదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ రాసుకోండి ఈ మీనింగ్ రాసుకోండి అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య సుపరతః సు పక్కన ఉంది కదా సు ప్రత్యయానికి సా మిగిలింది కదా అది సు అని అనమాట సు ప్రత్యయానికి సు స్థానంలో సా వచ్చింది దాన్ని సు అంటాం సుపరతః ఉంది కదా సుపరంగా ఉంటే రుకారాంతస్య అంగస్య సుపరతః అనంగ్ ఆదేశః భవతి అనంగ్ ఆదేశః భవతి సుపరతః రుకారాంతస్య అంగస్య రుకారాంత అంగానికి సుపరంగా ఉంటే సుపరతః అనంగ్ ఆదేశః భవతి ఏమొస్తుందట అనంగ్ అనేది ఆదేశం వస్తుందా అనంగ్ ఆదేశః భవతి ఎవరికి అంగానికి రుకారానికి దాతృ అనేది అంగం ఎందుకు సు అనే ప్రత్యయం సు ప్రత్యయం పక్కంటే దాతృ మొత్తం అంగం ఇదేమని సూత్రము రుకారాంతు అంగానికి దాతృలో త్రులో రు ఉంది కదా ఆ రుకారం అంతిమంలో ఉందా ఎవరికి అంతిమంలో తకారానికి అంతిమంలో ఉంది అంటే మొత్తం దా తృ రుకార అంతిమంలో ఉంది ఎవరికి దా త్రుకి అంతిమంలో ఉంది దాకి తాకి అందుకే రుకారాంత అంగం కాబట్టి రుకారం కూడా అంతిమంలో ఉంది అది అంగం కూడా అలాంటి రుకారాంత అంగానికి సు పక్కన ఉంటే సూడ పక్కన ఉంది కాబట్టి అనంగ ఆదేశం చేస్తాను అంటుంది అనంగ ఆదేశం వస్తుంది అంటుంది కానీ రాష్ట్రం కింద అనంగ ఆదేశ కుత్ర భవతి అంగస్య రాసుకునే ప్రశ్నవాచకంగా అంగస్య అనంగ ఆదేశ కుత్ర భవతి అంగస్య అంటే అంగానికి అనంగాదేశ కుత్ర భవతి అనంగాదేశం ఎక్కడ వస్తుంది అంగానికి రుకారాంతు అంగానికి అనంగ ఆదేశం వస్తుందని చెప్పావు కానీ అంగానికి రుకారాంత అంగానికి ఎక్కడ వస్తుంది చెప్పలేదు కదా దాకు వస్తుందా మధ్యలో వస్తుందా లేక అంతిమంలో వస్తుంది ఎక్కడ వస్తుంది అది మన స్పష్టత లేదు అంగానికి అని చెప్పావు రుకారాంత అంగానికి అనంగా ఆదేశం చేసుకో ఎక్కడ చేసుకోవాలంటే మొత్తం సంపూర్ణ దాతు తీసివేసి చేసుకోవాలన్నా లేదు ఒక భాగానికి చేసుకోవాలన్నా మధ్యలో చేసుకోవాలన్నా అంతిమంలో చేసుకోవాలి ఎక్కడో చేసుకోవాలి దానికి సమాధానంగా అందుకే అంటున్నాడు అంగస్య అనంగాదేశ కుత్ర భవతి అంగస్య అంటే అంగానికి అనంగాదేశం అనేది కుత్ర భవతి ఎక్కడ అవుతుంది దానికి సమాధానం కోసం కిందిచ్చాడు రాయండి అనేకాల్షిత్ సర్వస్య అనేకాల్షిత్ సర్వస్య అనేకాల్షిత్ సర్వస్య ఇదేమంటుంది అనేకాల్షిత్ సర్వస్య ఒకసారి వినండి అనేకాల్షిత్ సర్వస్య సూత్రం రాసదా అనేకాల్షిత్ సర్వస్య ఇదేమంటుందంటే ఎవరికైతే అనంగ ఆదేశం చేశావో ఎవరికైతే అనంగ ఆదేశము ఎవరికైతే అనంగ ఆదేశం తీసుకొచ్చావో ఆ అనంగ ఆదేశం ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఎన్ని అల్లులు ఉన్నాయి అంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయి అనంగులు ఆ నాలో ఉండే ఆ గ తో చాలా వర్ణాలు ఉన్నాయి కదా ఆ నాలో ఉండే అకారము ఇంకా గకారం అంటే 4 అక్షరాలు ఉన్నాయి ఇదేమంటుంది అనేకాల్షిత్ సర్వస్య ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు గిన ఉంటే గిన అది సంపూర్ణ స్థానంలో కాకుండా దానికి ఒక రుకార స్థానం అంతిమ స్థానం చేసుకో
సారీ, సంపూర్ణ స్థానం అనేక అల్లులు ఉంటే గన ఆదేశం అనేది సంపూర్ణ స్థానం చేసుకో అంటే దాతృ అనే స్థానం చేసుకో అని చెప్పింది. ఏం చెప్పిందండి? అనేకాల్చిత్ సర్వస్య అనేది ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశం ఏ ఆదేశం తీసుకొస్తున్నావు? అనంగ ఆదేశం వస్తుంది అంటున్నావు. అనంగ ఆదేశం ఎవరికి వస్తుంది? అంగానికి వస్తుంది. ఏ అంగానికి? రుకారాంత అంగానికి వస్తుంది. కానీ రుకారాంత అంగానికి దాతృనే రుకారం, దాతృ అనే రుకారాంత అంగం. ఆ అంగానికి ఎక్కడ వస్తుంది అంటే ఇది వచ్చింది పరిగెత్తుకుంటా, ఈ సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? ఏమంటుంది? అనేకాల్సిత్ సర్వస్య. అనేకాల్సిత్ సర్వస్య అంటే నువ్వు తీసుకొచ్చిన ఆదేశం అనేక ఆలు ఉంటేనా అంటే అనేక అల్లులు ఉంటే గినా అది సర్వస్య సంపూర్ణ స్థానంలో అవుతుంది. అంటే దాతృ అనే సంపూర్ణ స్థానం దాతృని తీసివేసి దాని స్థానంలో అనంగ ఆదేశం వస్తుంది అని చెప్పింది. దాతృ అనే మొత్తం తీసేసి దాని స్థానం పెట్టుకోవాలి, అనంగు పెట్టుకోవాలి. అనంగు త్రు అని వస్తుంది అని చెప్తుంది. ఓకే, ఎందుకంటే మనం తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉన్నాయి, అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి. అట్లా అనేక అల్లులు వచ్చేటువంటి ఆదేశము ఆ సంపూర్ణ సర్వస్య స్థానే భవతి అని చెప్పింది. రాసుకోండి, దీని తాత్పర్యం రాసుకోండి. అనేకాల్సి సర్వస్య ఇదేమంటుందంటే అనేన సూత్రేణ అనేకాల్ 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 అనంగ ఆదేశ అనేకాల్ అనంగ ఆదేశ అనేకాల్ అనంగ ఆదేశ సంపూర్ణ దాతృస్థానే భవతి. సంపూర్ణ దాతృ స్థానంలో అవుతుందంట. సంపూర్ణ దాతృ అనే స్థానంలో సంపూర్ణ దాతృస్థానే భవతి అంటే సంపూర్ణ సర్వస్య సూత్రం సర్వస్య దాతృస్థానే భవతి. సంపూర్ణ అంటే సర్వస్య దాతృస్థానే భవతి అని ఈ సూత్రం చెప్పింది. ఇది వచ్చి ఏం చేస్తా ఉంటుంది? అంగానికి చెప్తే అంగానికి మొత్తం తీసేసి చేతులు తీసి దాస్తా ఆనందం పెట్టుకుంటుంది. కానీ మళ్ళీ ఇంకో సూత్రం నిలబెట్టేసింది. పరంతు రాయండి. పరంతు 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 అని పెట్టి కింద రాయండి. ఇంగిచ్చ ఇంకో సూత్రం వచ్చేసింది. ఇంగిచ్చ ఇంగిచ్చ ఇదేమంటుంది? రాసుకోండి. ఇంగిచ్చ అనేన సూత్రేనా అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఇంగిత్ ఆదేశః ఇంగిత్ ఆదేశః అనేన సూత్రేణ ఇంగిత్ ఆదేశః అంగస్య అంతిమ స్థానే భవతి. అంగస్య అంతిమ స్థానే ఏవ 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 భవతి. అస్తు. సో ఇదేమంటుంది? అది సంపూర్ణ స్థానం చేస్తాను అంటుంటే లేదు, నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉన్న మాట నిజమే. దాంట్లో చాలా అల్లులు ఉన్నాయి. ఆ ఉంది, నా ఉంది, నాలో ఉంది, అకారం ఉంది, మళ్ళీ గకారం ఉంది, చాలా ఉన్నాయి. కానీ దాంట్లో గకారం కూడా ఉంది. అనంగ ఆదేశలో అనేక అల్లులతో పాటు గకారం ఉంది. అంటే గకారం ఇతు సంజ్ఞక వర్ణం ఉంది. అంటే గకారానికి హలంత్యం అనే సూత్రం వచ్చేసి ఇతని పేరు పెట్టి లోపం చేసేస్తుంది. కానీ ఇంగిత్ ఆదేశం ఆట నువ్వు తీసుకొచ్చే ఆదేశం అనేక అల్లులు అయినప్పటికీ కూడా అది ఇంగిత్ ఆదేశము. ఒకవేళ అలానే గిత్ ఆదేశం అయితే అది సంపూర్ణ స్థానంలో చేసుకోకుండా ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకో, అంతిమ అల్లి స్థానంలో చేసుకో అని చెప్పింది. దానికి అపవాద సూత్రం అంటే విశిష్టమైన సూత్రం. లేదంటే నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే నియమం ఏంటి? అనేక అల్లులు ఉంటే సంపూర్ణ స్థానం చేసుకోవాలి అది ఖచ్చితంగా. కానీ లేదు, నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గిత్ అనేది ఉంటే గిన ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఒక గిత్తు ఉంటే గిన గకారం అనేది ఇత్ సంజ్ఞక వర్ణం ఉంటే గిన అది సంపూర్ణ స్థానంలో చేసుకోకుండా దానికి ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే అంగస్య అంతిమ స్థానే ఏవ భవతి. ఇప్పుడు చేతృ అంగం, అంగంలో అంతిమ అల్లేంటి? దాతృలో దాతృనే అంగం.
ఆ అంగానికి అంతిమ అల్లేంటి దాతృలో తకారంలో ఉండే రుకారం అంతిమ అల్లు అనమాట. మొత్తం దాతృ అనేది అంగము, ఆ రుకారంలో తకారంలో ఉండే రుకారం అంతిమ అల్లు అనమాట. ఆ రుకార స్థానంలో మాత్రమే అనంగ ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది అనమాట. ఓకేనా. గీత ఆదేశ మనం తీసుకొచ్చే అనంగ ఆదేశం అనేది గీత ఉంది దాంట్లో, కాబట్టి గీత ఆదేశం అనేది ఎల్లప్పుడూ అంతిమ స్థానే ఏవ భవతి, అంగస్య అంతిమ స్థానే, అంగానికి అంతిమ స్థానంలో. దాతృ అంగం కాబట్టి ఆ అంగానికి అంతిమం ఏంటి, తకారంలో ఉండే రుకారం, కాబట్టి ఆ రుకార స్థానంలో మాత్రమే అనంగ ఆదేశం వస్తుంది. కాబట్టి రాసుకోండి, ఈ సూత్రం చెప్పింది కదా, అంగస్య అంతిమ స్థానే ఏవ భవతి. ఓకే, కాబట్టి రాయండి. దా 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 త్ తకార హలంతము, దా త్ తకార హలంతము, దా త్ తకార హలంతము ప్లస్ అనంగ్. తకార తా హలంతం, ఎందుకు త్రులో ఉండే దా త్రు కదా, త్రులో ఉండే రుకార స్థానం అనంగా వచ్చినమాట. దా త్ తా హలంతము ప్లస్ అనంగ్, రుకార స్థానం వచ్చింది అనంగ్ వచ్చింది, అనంగ్ ప్లస్ సా ఎలాగవుతుందో అలాగే ఉంది అనమాట. ఓకేనా. దా త్ అనంగ్ స. ఓకేనా. దా తురులో ఉండే రుకార స్థానం అనంగా వచ్చిందన్నమాట. అప్పుడు తురులో ఉండే రుకారంకి మాత్రమే వచ్చింది, మొత్తం సంపూర్ణ తురు స్థానంలో రాలేదు. తకారంలో ఉండే రుకార స్థానంలో మాత్రమే అనంగా వచ్చిందన్నమాట. అందుకే తా హలంతం అయిపోయింది. దా త్ తా హలంతము, అనంగ్ సుప్రత్యయానికి సా మిగిలింది, అది సా. ఇది స్థితి మనకు. ఓకే, ఇప్పుడు రాసుకోండి. అనంగిత్యేస్య అనుబంధ లోప, దానికి ఎందుకు రాయండి. అనంగిత్యేస్య అనుబంధ లోప, అనంగిత్యేస్య అనుబంధ లోప, అనంగిత్యేస్య అనుబంధ లోప. అనంకి అనుబంధ లోపం ఎలా అవుతుందండి. హలంత్యం ఉపదేశాజన్మాస్కిత్ తస్య లోపః ఆదర్శనంలో. జీ, అనంగలో అంతిమ గకారానికి హలంత్యం అనే సూత్రం వచ్చి ఇత్తని పేరు పెడుతుంది. ఇంకా అనంగులో నకారంలో ఉండే అకారానికి మాత్రము ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చి ఇత్తని పేరు పెడుతుంది. ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోప సిద్ధంగా ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో దానికి లోపం చేసేస్తాను. లోపం అంటే ఏమిటి అని అడిగినప్పుడు అదర్శనం లోప, దానికి కనిపించకుండా చూడడమే, కనిపించకుండా చేయడమే లోపం అంటాము. అందుకే కనిపించకుండా చేసింది. అప్పుడు ఏం వెళ్తుంది, నాలో ఆ వెళ్ళిపోయింది, గక అన్ను మిగిలింది. ఏం మిగిలింది, అన్ను. అప్పుడు ఏమవుతుంది, దా త్ అన్ను స, ఇదైనా మిగిలేది రాయండి కింద. అంటే ఏ పని చెప్తే ఆ పని చూపించాలి వెనకమ్మడే. ఇది వచ్చి చెప్పింది అనుబంధ లోప అని చెప్పింది. ఎవరికి, అనంగ అనే దానికి. అనంగ అనే దానికి అనుబంధ లోపం చేస్తే ఏ స్థితి అయితే మిగిలిందో ఆ స్థితి చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నాయి. కింద రాయండి. దా త్ హలంతో ఎలాగైతే అలాగే ఉంది. అనంగులో మనం అనుబంధం లోపం చేసుకున్నాం. అనంగగా అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది, అన్ను మిగిలింది. దా త్ అన్ను నకార హలంతం అండి, సు పక్కనే ఉంది సు. ఓకేనా, సు మిగిలింది. ఇప్పుడు దా త్ తా హలంతం కదా, పొల్లు కదా, దా పూర్తిగా ఉంది, దాని పక్కన తా అనే పొల్లు, తర్వాత అది అన్ను వచ్చింది అన్నమాట. అన్ను వచ్చింది పక్కన సు. ఇప్పుడు తకారం పొల్లు కాబట్టి పక్కన అన్ను ఉంది కాబట్టి అన్నులో ఉండే అకారం తాళ కలిపేసేయండి. అప్పుడు ఏమవుతుంది, దాతన్ అయిపోయింది. అదే అవుతుందా కలిపితే, దా త్ అన్ను సు. ఓకేనా, ఇది కదా. దాని పక్కన ఈక్వల్ టు పెట్టి రాసుకోండి, కలపండి అంట. దాతన్ సు, దాతన్ సు. ఓకేనా, అంటే తకారం పొల్లు కాబట్టి పొల్లుకు పక్కన అన్నులో ఉండే ఆ దాన్ని తాళ కలిపితే అన్ని అయిపోయింది. దా తన్, దా తన్ సు. ఏమొచ్చిందని ఇప్పుడు, దా తన్ సు. ఓకే, దా తన్ సు. ఇప్పుడు దీనికి ఇంతవరకు అర్థమైంది కదా. దా తన్ సు అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య. ఇదేమంటుంది రాసుకోండి. సుడ నపుంసకస్య, దీనికి దాతన్ సు, దీనికి ఎదురుగా రాస్తున్నప్పుడు పానం గుర్తు ఇచ్చేసి సుడ నపుంసకస్య.
అనేన సూత్రేణ సు ఇత్యేస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. దాతన్ సు ఉంది కదా, ఆ సుకి ఇది సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? సర్వనామ సంజ్ఞ. రాసుకోండి. అనేన సూత్రేణ సు ఇత్యేస్య, సు అంటే సా మిగిలింది కదా, సుకే సా వచ్చిందన్నమాట. దాన్ని అంటున్నామాట. సు అనే సాగా భావిస్తున్నాం ఇక్కడ. అంటే సు నుంచే సా వచ్చింది కాబట్టి అది కూడా సు కింద తీసుకుంటాం. అస్తు. సు ఇత్యేస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సుడే నపుంసకస్య ఏమంటుంది? అనేన సూత్రేణ సు ఇత్యేస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సర్వనామస్థాన సంజ్ఞా భవతి. అస్తు. ఇది సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెట్టింది. సు అనే దానికి సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టి ఏం లాభం దానివల్ల? రాసుకోండి. సర్వనామస్థాన సంజ్ఞత్వాత్ సర్వనామత్వాత్ అనండి. సర్వనామస్థాన సంజ్ఞత్వాత్ కింద సర్వనామస్థాన సంజ్ఞత్వాత్ అంటే సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెట్టడం వలన సర్వనామస్థాన సంజ్ఞత్వాత్ అని చిన్న డాష్ ఇచ్చి కింద రాసుకోండి. సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెట్టడం ఏ లాభం వచ్చింది మనకు? అంటే ఖచ్చితంగా ఒక పేరు పెడుతున్నాము, నామకరణం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం రాసుకోండి. సర్వనామస్థాన సంజ్ఞత్వాత్ కింద రాయండి. అప్ త్రింగ్ త్రిచ్. అప్ ముందు పెట్టుకోండి. అప్ త్రున్ త్రున్ త్రిచ్. అప్పు త్రున్ను త్రిచ్చు స్వశ్రీ. అప్పు త్రున్ను త్రిచ్చు స్వశ్రీ. డాష్ పెట్టేసేయండి. ఇది చాలా సూత్రం పెద్దగా ఉంది, మీకు ఇంతకుముందు చెప్పి రాయించండి, చూసి రాసుకోండి. డాష్ పెట్టేసింది. అప్పు త్రిన్ను త్రిచ్చు. ఇక్కడ మనకి ఏదో కావాలో తీసుకున్నామంట. అప్పు ప్రత్యయము, త్రిన్ను ప్రత్యయము, త్రిచ్చు ప్రత్యయం వచ్చింది కదా. అప్పు త్రిన్ను త్రిచ్చు. ఓకే రాసుకోండి. అనేన సూత్రేణ బ్రాకెట్ పెట్టి రాసుకోండి. అనేన సూత్రేణ సర్వనామస్థానే పరతః. చూడండి, సర్వనామస్థానం పక్కన ఏది? సు అనే దానికి సర్వనామస్థానం పేరు పెట్టాం కదా. సర్వనామస్థానే పరతః. అనేన సూత్రేణ సర్వనామస్థానే పరతః. అనేన సూత్రేణ సర్వనామస్థానే పరతః అనేన సూత్రేణ సర్వనామస్థానే పరతః తృజంతస్య అంగస్య. చూడు, అంగం. ఇప్పుడు అంగం ఎందుకు వచ్చింది? ఈ సూత్రం అంగాధికారంలో ఉందన్నమాట. అంటే అంగాన్ని ఆల్రెడీ పెట్టుకున్నప్పుడు ఎందుకంటే సు అనే ప్రత్యయం పక్కన ముందు అంగ సంజ్ఞ అనమాట. అందుకే చెప్పారు తృజంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘః భవతి. తృజంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘః భవతి. తృజంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘః భవతి. రాశారా? ఇక తృజంత్ అంటే ఏంటి ఇక్కడ? అంటే తృచ్ ప్రత్యయం అంతిమంలో ఉండాలి. ఉంది కదా మనకు దాతృ ఇదే కదా. కాబట్టి దాతృకే మనం దాతృలో ఉండే రుకార అనంగా చేసుకుంటే మళ్ళీ అనంగకి అనుబంధ లోపం చేస్తే మొత్తం కలిపితే మనకి దాతని అయిపోయింది. ఏమైపోయింది? ఆ రుకారానికి అనంగా ఆదం చేసుకుంటే దాతని అయిపోయింది. అంటే మొత్తం దాత అనేది తృజంత అంగం. అంటే తృచ్ ప్రత్యయానికి అనంగ చేసుకోవడం వల్ల దాతనిగా మారిపోయింది. అది తృచ్ ప్రత్యయంతో మారిపోయింది కాబట్టి దాన్ని తృజంత అంగం అని చెప్పుకుంటాం అంట. ఓకే, ఆ తృచికే అనంగ ఆదేశం అయిపోయి అలాగా మారిపోయింది కాబట్టి ఆ మొత్తాన్ని తృజంత అంగం అంటున్నాం.
ఓకే. ఆ త్రిజంతాంగానికి త్రిజంతాంగంలో త్రిజంతస్య అంగస్య త్రిజంత అంగానికి ఉపధాయాః దీర్ఘో భవతి. త్రిజంతాంగంలో ఏదైతే ఉపధా ఉందో ఆ ఉపధాకు దీర్ఘం చేసుకో అని చెప్పింది. త్రిజంతస్య అంగస్య ఉపధాయాః ఉపధాకి దీర్ఘం చేసుకో అంటుంది సూత్రం వచ్చి. ఇక్కడ దాతాన్ దాతన్ కదా దాతాన్ కదా తన్ను కలిపితే దాతన్సు మిగిలింది మనకు. దాతన్సు అది తుల్చిపత్యానికి అనంగా చేసింటే ఆ విధంగా మారిపోయింది, దాతన్ గా మారిపోయింది, దాతన్ స్. ఇప్పుడు ఈ దాతనే మొత్తం త్రిజంతాంగం కాబట్టి ఆ త్రిజంతాంగానికి ఉపదాకు దీర్ఘం చేస్తా అంటుంది. త్రిజంతాంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తాను అంటుంది. కానీ ఉపదా అంటే తెలియదు కదా, సరే అంగం అని తెలుసు, దాతన్ అనేది అంగము, ఆ అంగంలో ఉపదాకి దీర్ఘం చేస్తాను అంటుంది. కానీ ఉపదా అంటే ఏమిటి రాసుకో. ఉపదాయితి కిం ఒక ఆ సూత్రం ఉపదాకి దీర్ఘం చేస్తా అంటే ఒక సమస్య వచ్చి పడింది, మధ్య సమస్య ఒక సందేహం కలిగింది. ఏం సందేహము? ముందు ఉపదా అంటే ఏమిటి చెప్పు. దీర్ఘం ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము, ముందు ఉపదా అంటే ఏమిటి అందుకే రాసుకో. ఉపదాయితి కిం అప్పుడు అలోంత్యాత్ పూర్వ ఉపధా, అలోంత్యాత్ పూర్వ ఉపధా, అలోంత్యాత్ పూర్వ ఉపధా, అలోంత్యాత్ పూర్వ ఉపధా ఇవన్నీ చెప్పామండి. అలోంత్యాత్ పూర్వ ఉపధా అంటే ఏమిటి? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధా అంటాము. ఇది చెప్పిందండి రాసుకునే. అంత్యాత్ పూర్వం అనేన సూత్రేణ అంత్యాత్ పూర్వం అల్ ఉపదా సంజ్ఞకో భవతి. అంత్యాత్ పూర్వం అల్ ఉపదా సంజ్ఞకో భవతి. అంత్యాత్ పూర్వం అల్ ఉపధా సంజ్ఞకో భవతి అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ ఏంటి? దాతన్ స్, దాతన్ అనేది అంగం, త్రిజంత అంగం. ఆ దాతన్ అనేది అంగం అని చెప్పాను. దాంట్లో ఉపదా ఏంటి? ఉపదా అని చెప్పాను. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపదా అంటాం. అంటే అంత్యాత్ పూర్వం అల్లు, అంత్యాత్ పూర్వం అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం కానీ ఉపదా అంటాము. దాతన్లో అంతిమ వర్ణం అంటే నకారం పొల్లు, దానికంటే ముందు ఏముంది? దాతన్లో తకారంలో ఉండే ఆకారం, అది ఉపదా అవుతుంది. ఆ ఉపదాకి దీర్ఘం చేస్తుంది ఈ సూత్రం. అప్పుడు తిరిచి వచ్చేసి ఆ ఉపదాలో ఉండే అకారానికి దీర్ఘం చేస్తే ఏమవుతుంది? దాతాన్ అయిపోతుంది. ఏమవుతుందండి? దాతాన్. ఓకేనా? అది దీర్ఘం చేస్తా అంటే ఉపదాకి దీర్ఘం చేస్తా అంటే ముందు ఉపదా అంటే ఏమిటి తెలియలేదు, అందుకే ఉపదా అంటే దానికి సమాధానం చెప్పడం కోసం, ఉపదా అంటే తెలియడం కోసము ఈ సూత్రం వచ్చేసి అలోంత్యాత్ పూర్వ ఉపద, అంత్యాత్ పూర్వం అల్ అనేది ఉపదా సంజ్ఞకం అవుతుంది అని చెప్పి ఆ ఉపదా అంటే చెప్పింది. ఆ ఉపదాకి దీర్ఘం చేసేస్తుంది. అప్పుడు త్రిచ్ అనే సూత్రం. ఓకే, దీర్ఘం చేయండి. దీర్ఘం చేస్తా కదా, అక్కడ మన ఒక సమస్య. దీర్ఘం అంటే ఏం చేయాలి? దీర్ఘహేతుకిం ఒక నిమిషం రాయండి. దీర్ఘం చేయొద్దు, అది ఉపదా అని చెప్పింది. సరే, ఉపదాకు తెలిసిపోయింది. అంతిమ వర్ణానికి ముందున్న అక్షరం దీర్ఘం అంటాం. ఇక్కడ అంతిమక్షరం ముందున్న వర్ణం ఉపదా అంటాం. అంటే ఆ తన్లో అంతిమక్షరం నా అనేది అంతిమక్షరము, దానికంటే ముందు తన్ తకారం నుండే ఆకారం, ఆ ఆకారానికి దీర్ఘం చేసుకా అంటున్నాం. కానీ దీర్ఘం అంటే ఏం చేయాలి? దీర్ఘం చేయాలి. దీర్ఘం అంటే కొత్త వ్యక్తిగా తెలియని వ్యక్తి అడుగుతున్నాడు, దీర్ఘం ఏం చేయాలి? దీర్ఘం అంటే ఏమిటి? కింద రాసుకుంది. దీర్ఘహేతుకిం, దీర్ఘం ఏం చేయాలి? దీర్ఘం అంటే ఏం చేయాలి? దీర్ఘహేతుకిం ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః, ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః, ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః. ఇది సూత్రం అండి చెప్పింది. ఇదన్నీ ఊరికే. అప్పుడు త్రిచ్ వచ్చేసి అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి అని చెప్పి. ఉపదా అంటే ఏమిటి? ఉపదాకు దీర్ఘ చేస్తా అంటే ముందు ఉపదా అంటే తెలియదు నాకు, దీర్ఘం అంటే తెలియదు, దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం ఈ సూత్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఉపదా అంటే అంతిమ వర్ణానికి ముందునే ఉపదా అంటాము. సరే, ఉపదా తెలిసింది. దీర్ఘం అంటే ఏమిటి? దీర్ఘం ఏం చేయాలి నేను? ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః. అప్పుడు ఈ సూత్రం వచ్చింది దీర్ఘం అంటే చెప్పడం కోసం. రాసుకో. అనేన సూత్రేణ ఏకమాత్రాకాలః హ్రస్వః భవతి, ఏకమాత్రాకాలః హ్రస్వః భవతి, ఏకమాత్రాకాలః హ్రస్వః భవతి, ద్విమాత్రాకాలః దీర్ఘః భవతి,
ద్విమాత్రాకాలః దీర్ఘః భవతి. ఇది వచ్చి ఒక మాత్ర ఉంటే హ్రస్వం అంటాము, రెండు మాత్రలు ఉంటే దీర్ఘం అంటాము. రెండు మాత్ర ఇప్పుడు తన్లో ఉండే దాతన్, తన్లో ఉండే తాలో ఆ ఉంది, ఆ అని ఒకటే మాత్రం ఉంది కదా, ఆ అని ఒకటే మాత్రం ఉంది. దానికి దీర్ఘం చేయాలి. దీర్ఘం అంటే రెండు మాత్రలు కానీ దీర్ఘం అంటాం. అందుకే దాని దీర్ఘం అంటే రెండు మాత్రలు చేయాలంటే ఆని ఆ అలా దీర్ఘం చేయమని ఈ సూత్రం వచ్చి. అందుకే ద్విమాత్రాకాలః దీర్ఘः భవతి. దాంట్లో రాసుకో త్రిమాత్రాకాలः ప్లుతः భవతి. త్రిమాత్రాకాలः ప్లుతः భవతి. త్రిమాత్రాకాలः ప్లుతः భవతి. దీర్ఘం అని చెప్పింది కాబట్టి దీర్ఘం అంటే రెండు మాత్రల కాలాన్ని దీర్ఘం అంటాము. కాబట్టి దాతన్ లో ఉండే తకారానికి దీర్ఘం అవుతుంది, తకారం ఉండే అకారానికి ఆ అయిపోతుంది. ఓకే, కింద రాయండి. ఇప్పుడు రాయండి. దా 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 తాన్ అయిపోయింది. దా తాన్ అయిపోయింది. ఏమైపోయిందండి? దా తాన్, దా తాన్, దా తాన్. ఓకే, దాతని అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం తెచ్చుకోవాలి? ఒక మాత్రాకాలం ఉంటే హ్రస్వం అని చెప్పాను, రెండు మాత్రాకాలం దీర్ఘం అని చెప్పాము, మూడు మాత్రాకాలం అంటే ప్లుతం అని చెప్పాను. ఇక్కడ దీర్ఘం అంటే రెండు మాత్రాకాలం ఏమొస్తుంది? ఆ వస్తుంది కాబట్టి ఆని తీసుకుంటాం. ఓకేనా? ఆ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రాసుకోండి. అప్పుడు మనకు దాతాన్ సు మిగిలింది. ఏమొచ్చింది కింద? మనకి స్థితి ఏంటి ఇప్పుడు? దాన్ని దీర్ఘం చేసుకుని దాతాన్ సు మిగిలింది. దాతాన్ సు. దానికి ఎదురుగా రాయండి అప్రిక్త ఏకాల్ ప్రత్యయః. దానికి ఎదురుగా రాయండి అప్రిక్త ఏకాల్ ప్రత్యయః. అప్రిక్త ఏకాల్ ప్రత్యయః ఏమంటుంది? అన్యన సూత్రేణ అప్రిక్త ఏకాల్ ప్రత్యయః. అప్రిక్త ఏకాల్ ప్రత్యయః అనే సూత్రేణ ఏకాల్ ప్రత్యయః అప్రిక్త సంజ్ఞకో భవతి. ఏకాల్ ప్రత్యయః అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయః సకారస్య అప్రిక్త సంజ్ఞా భవతి. ఏకాల్ ప్రత్యయః స ఉంది కదా, దాతాన్ ఉంది కదా ఆ సకారానికి. ఏకాల్ ప్రత్యయః అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయః సకారస్య అప్రిక్త సంజ్ఞా భవతి. సకారస్య కిం భవతి? అప్రిక్త సంజ్ఞా భవతి. అప్రిక్త సంజ్ఞా భవతి. ఓకే, ఇది సకారానికి దాతాన్ సకారానికి అప్రిక్త అని పేరు పెట్టిందండి ఊరికే. ఓకే, అప్రిక్త అని పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? రాసుకోండి. దాతాన్ అప్రిక్త సంజ్ఞ పేరు పెట్టడం ఏం లాభం వచ్చిందంటే రాసుకోండి. హల్ంగ్యాభ్యో, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, హల్ంగ్యాభ్యో, హల్ంగ్యాభ్యో, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రిక్తం హల్. సుతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రిక్తం హల్. సుతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రిక్తం హల్. ఓకే అండి, ఇదేమంటుంది ఒకసారి వినండి. ఇది హలంతానికి పక్కలో గాని దీర్ఘానికి పక్కలో గాని అప్రిక్తాన్ని పేరు పెట్టినటువంటి సు ఉంటే దానికి లోపం చేస్తుందంట. సు ఉంటే ఏమవుతుంది? దానికి లోపం చేస్తుంది. హలంతానికి పక్కలో కానీ దీర్ఘానికి పక్కలో కానీ. ఇక్కడ మనకు దాతాన్, దాతాన్ దీర్ఘం చేసింది దాతాన్ అయిపోయిందా, నా హలంతం కదా. హలంతానికి పక్కనే ఉంది సా ఉంది. ఏ సా? అప్రిక్తాన్ని పేరు పెట్టినటువంటి సకాలం ఉండాలంట. ఉంది కదా, సు టీసీ అంటే సు అంటే సు నుండి వచ్చింది కదా సా అనేది. ముందు మాగా సు, దానికి అనుబంధం లోపల చేసుకుంటే సా వచ్చిందన్నమాట. అంటే సు నుండి వచ్చిన సకాలం ఏదైతే ఉందో దానికి అప్రిక్తం పేరు పెట్టి ఉండాలి. ఎందుకంటే అప్రిక్తం అంటే అసహాయంగా ఒంటరిగా ఉండేటువంటి ఏకాల్ ప్రత్యయానికి అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి ఒంటరిగా ఉండే సకాలకి అప్రిక్తాన్ని పేరు పెట్టింది.
అది ఈ సూత్రం ప్రకారంగా హలంతానికి పక్కలో అప్రిక్తం అని పేరు పెట్టినటువంటి సకారం ఉంటే దానికి లోపం అవుతుంది అని చెప్పింది. అందుకే రాసుకోండి. అనేన సూత్రేణ హలంతాత్ ఉత్తరస్య, అనేన సూత్రేణ హలంతాత్ నక దాతాన్లో నా హలంతమే కదా, హలంతాత్ ఉత్తరస్య అప్రిక్త సకారస్య, అప్రిక్త అని పేరు సకారస్య లోపః భవతి. అప్రిక్త సకారస్య లోపః భవతి. లోపం చేయండి. లోపం అంటే తెలుసు కదా, అదర్శనం లోపః అంటే దానికి కనిపించకుండా చేయాలి. లోపః భవతి అని చెప్పి లోపం అంటే ఏం చేయాలి, అదర్శనం లోపః అని చెప్పిందన్నమాట. లోపం చేయండి అంటే కనిపించకుండా చేయండి. చేయండి చేస్తే ఏమవుతుంది, దాతాన్ ఏమవుతుంది, దాతాన్ అయిపోయిందన్నమాట. ఓకేనా, దాతాన్ దాతాన్. ఇప్పుడు రాసుకుందాం దానికి ఎదురుగా సుప్తింగంతం పదం. అది సకాల లోపం అయిపోయిందండి. ఏమైంది మనకు, దాత అని పోయింది. ఇప్పుడు సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం. అనేన సూత్రేణ సుబంతస్య, సుబంతస్య పద సంజ్ఞా భవతి. సుబంతస్య బ్రాకెట్ లో దాతాన్ శబ్దస్య, సుబంతస్య అంటే దాతాన్ శబ్దస్య పద సంజ్ఞా భవతి. సుబంతస్య అర్థాత్ అంటే బ్రాకెట్ లో దాతాన్ శబ్దస్య పద సంజ్ఞా భవతి. పదం పేరు పెట్టింది సూత్రం. సుబంతస్య పద సంజ్ఞా భవతి. ఇదేమంటుంది, సుప్తింగంతం పదం. సూత్రం ఏంటి, సుప్తింగంతం పదం. ఏం చెప్పింది, సుబంతస్య పద సంజ్ఞా భవతి అంటే సుప్ అంతిమలున్నా తింగ్ ప్రత్యయం అంతిమలున్నా అది మొత్తానికి పద సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. ఇక్కడ ఏముంది, దాతాన్ సు ఉన్నాయని చెప్పి మనకు ఏమున్నాయండి, దాతా అనే ప్రత్యయం పక్కన సు ఉన్నాయి కదా, అది సు ప్రత్యయం కదా. అలాంటి సు ప్రత్యయం పక్కన ఉంటే ఆ మొత్తానికి పద సంజ్ఞాన్ని పేరు పెడతా ఉంటుంది. ఎప్పుడు సుబంతస్య అంటే సు ప్రత్యయం అంతిమంలో ఉంటుంది. దాతాన్ ఉంది కానీ సు లేదు కదా, మరి ఈ సూత్రం వచ్చి పద సంజ్ఞ ఎలా పెడుతుంది, సు లేదు కదా. ఇది సుబంతస్య సు ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు పెడతాను అంటుంది. సుబంతస్య పద సంజ్ఞా భవతి అంటుంది. కానీ ఇక సుప్ లేదు కదా, ఎలా అవుతుంది, అప్పుడు దానికి సమాధానంగా రాసుకుంది. అత్ర సుప్ నాస్తి కథం పద సంజ్ఞా భవతి అంటే దానికి ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. అత్ర సుప్ నాస్తి ఖలు. ఇక్కడ ప్రశ్నవాచకం రాస్తుంది. అత్ర పద సంజ్ఞా కథం భవతి కింద రాయండి. అత్ర పద సంజ్ఞా కథం భవతి, అత్ర పద సంజ్ఞా కథం భవతి. యతోహి సు నాస్తి, యతోహి అత్ర సు నాస్తి, సుప్ నాస్తి. యతోహి ఎందుకంటే ఇక్కడ సు లేదు కదా, అందుకే ఎలా వస్తుంది, సుబంతస్య పద సంజ్ఞ చెప్పే కదా, సుప్ లేదు కదా, ఎలా వస్తుంది, సు ప్రత్యయ పద సంజ్ఞ కథం భవతి. యతోహి సుప్ నాస్తి, యతోహి సుప్ నాస్తి. ప్రశ్నవాచకం పెట్టుకోండి, యతోహి సుప్ నాస్తి. ఇప్పుడు కింద రాయండి దానికి ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అని సూత్రం చెప్తుంది. లేదండి ప్రత్యయం లేకపోయినప్పటికీ కూడా ప్రత్యయ లక్షణం కార్యం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే లోపం అంటే మనం అదర్శనం చేసామంటే కనిపించకుండా చేసామంటే దాని అస్తిత్వం పూర్తిగా నష్టం చేయలేదు. ఆ వర్ణం ఒకటి లేదు, దాని అస్తిత్వం పూర్తి నష్టమైనది కాదు. ఆ వర్ణం సు అని కనిపించకుండా చేసామంతే. దాని యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అది లేకపోయినట్టుగా ఉన్నట్టుగానే భావించుకొని మనం పని చేసుకోవచ్చు. సు ఉన్నట్టుగా భావించి పని చేసుకోవాలి. అందుకే రాసుకోండి ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఈ సూత్రం వచ్చేసింది. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ ప్రత్యయస్య లోపే సతి, ప్రత్యయస్య లోపే సతి, ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయస్య లోపే సతి అంటే ప్రత్యయం లోపం అయినప్పుడు సు హలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ తోటి హలంతానికి పక్కన ఉండే సుకి లోపం చేశాం కదా, లోపం చేశాక ఇక సు లేదంటున్నా లేదని చెప్పి ఇక్కడ పద సంజ్ఞ
సమస్య వచ్చిందన్నమాట. అందుకే ఈ సూత్రం చెప్పింది. లేదండి, ప్రత్యయ లోపే సతి, ప్రత్యయం లోపం అయినప్పుడు కూడా ప్రత్యయ లక్షణ కార్యం, ఆ ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే పనులు అవుతాయో ఆ లక్షణ కార్యాలన్నీ అవి చేసుకోవచ్చు. అవి లేకపోయినప్పుడుగా అవి ఉన్నట్టుగా భావించి లోపం దాన్ని పనులు చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ పద సంజ్ఞ అవుతుంది అని చెప్పిందన్నమాట. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయం లోపించినప్పుడు కూడా ఆ ప్రత్యయానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయి అని చెప్పి, ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ఓకే, ఇప్పుడు రాసుకోండి. అందుకే ఇక పద సంజ్ఞ అయిపోయింది. కానీ పద సంజ్ఞ వల్ల ఏం లాభం వచ్చింది? పద సంజ్ఞ ఏం లాభం వచ్చింది రాసుకోండి. న లోపః ప్రాతిపదికాంతస్య, న లోపః ప్రాతిపదికాంతస్య, న లోపః ప్రాతిపదికాంతస్య, న లోపః ప్రాతిపదికాంతస్య. మన దగ్గర దాతాన్ ఉందండి, దాతాన్. ఇప్పుడు పద సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. సుప్తింగంతం పదం వచ్చేసి దాతాన్ని మొత్తానికి పద సంజ్ఞ పేరు పెట్టింది. పద సంజ్ఞ పేరు పెట్టిన ఎలా వచ్చింది? ఇది వచ్చిందన్నమాట. న లోపః ప్రాతిపదికాంతస్య, న లోపః ప్రాతిపదికాంతస్య. దీనికి చేతానికి ముందే ప్రాతిపదిక పేరు పెట్టుకున్నావా? స్టార్టింగ్ లో ప్రాతిపదిక ఉంది కాబట్టి సు తెచ్చుకున్నామంట. సు తెచ్చుకుని దానికి లోపం చేసేసుకున్నాం. అంటే ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ఇప్పుడు సుప్తింగంతం పదం వచ్చేసి దీనికి పద సంజ్ఞ కూడా పేరు పెట్టిందన్నమాట. ఓకేనా? ప్రాతిపదికానికి కూడా పేరు ఉంది, దీనికి పద సంజ్ఞ కూడా పేరు ఉంది. ఓకేనా? అలా పద సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చిందో రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాతిపదికాంతస్య పదస్య, ప్రాతిపదికాంతస్య పదస్య, ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య లోపః భవతి. ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య, ప్రాతిపదికాంతస్య అనేన సూత్రేణ ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య అంతిమ నకారస్య లోపః భవతి. అది ప్రాతిపదికమై ఉండాలి. ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి? పదమై ఉండాలి. అంటే పద సంజ్ఞ పేరు పెట్టినా కదా ఇప్పుడు. అలాంటి పదంలో ఉండే అంతిమ నకారానికి దాతాన్ ఉందిగా, ఆ అంతిమ నకారానికి లోపం చేస్తుందన్నమాట. అందుకే ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య లోపః భవతి. ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య లోపః భవతి. అవుతుంది, లోపం అవుతుంది అన్నమాట. అంతిమ నకారస్య అన్నారు కదా గురుగారు. అంతిమ నకారస్య లోపభవతి. దాతా అని ఉంది కదా, అంతిమ నకారస్య లోపభవతి. లోపం చేస్తే ఏమైంది? దాతా. దాతాన్లో నా వెళ్ళిపోతే దాతా ఇది రూపంగా మనకు సిద్ధిస్తుందట. ఓకేనా? చూడు, దాతా రావడానికి ఇంత ప్రక్రియ జరిగింది మనకు. ఓన్లీ దాత తీసుకొని తెలుసుకుని దాత. ఓకేనా? ఇప్పుడు మనకు ఇంకా ఈ మనం ఏ సూత్రం చెప్పుకుని దాదా గోదాపు చెప్పుకుంటాం. ఆ దాదా గోదాపు ఇక్కడ అంతవరకు ఎక్కడ వినియోగించలేదు. కానీ దాదా గోదాపు యొక్క సూత్రం ఎక్కడ వినియోగింపబడింది ముఖ్యంగా అది చూపించాలి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దాత తేలిన తర్వాత ఇప్పుడు రాసుకోండి. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ఉపసర్గలు తెచ్చుకుందాం మనం. ప్రాదయ దాత తేలింది కదా. ఇప్పుడు రాయండి. నకారం లోపం చేయండి. దాతాన్లో నకారం తీసేసేయండి. తీస్తే ఏమింది? దాతా మిగిలింది కింద. ఇప్పుడు దాని క్రితం రాయండి. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాదయ ఉపసర్గ సంజ్ఞకా భవంతి. ప్రాదయ ఉపసర్గ సంజ్ఞకా భవంతి. ప్రాదయ క్రియాయోగ ఉపసర్గ. అనేన సూత్రేణ ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకా భవంతి. దాన్ని ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞకా భవంతి. క్రియాయోగి అని పెట్టి మధ్యలో రాసుకోండి. క్రియాయోగి ఉపసర్గ సంజ్ఞకా భవంతి. క్రియాయోగి ఉపసర్గ సంజ్ఞకా భవంతి. ఉపసర్గ సంజ్ఞకా భవంతి. ఉపసర్గ సంజ్ఞకా భవంతి అంటే ప్రాది అంటే ప్రాపర అనే ఉపసర్గలకు, ప్రాపర అనే దానికి అనే వర్ణాలకు ఉపసర్గం అని పేరు పెట్టిందామంట. ప్రాదయ క్రియాయోగి ఉపసర్గ సంజ్ఞకా భవంతి. క్రియాయోగంలో ఉపసర్గ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. కానీ తే కుత్ర భవంతి రాయండి.
కింద ప్రశ్నవాచకంలో తే ప్రాదయః క్రియాయోగే కుత్ర భవంతి. క్రియాయోగి క్రియాయోగి ఉపసర్గలు వస్తాయని చెప్పి, కానీ ఎక్కడ వస్తాయి? ముందు వస్తాయా, వెనుక వస్తాయా, పైన కింద ఎక్కడ వస్తాయి? దానికి సమాధానం ప్రాదయః క్రియాయోగే కుత్ర భవంతి. ప్రాదయః క్రియాయోగే కుత్ర భవంతి. అప్పుడు దానికి తే ప్రాగ్ ధాతోః. తే ప్రాగ్ ధాతోః. ప్రాదయః క్రియాయోగే కుత్ర భవంతి ప్రశ్నవాచకంలో. దానికి సమాధానం వచ్చింది తే ప్రాగ్ ధాతోః. తే అంటే ఉపసర్గాలు. తే ప్రాదయః. ప్రాక్ ధాతోః ధాతుకి ముందే వస్తాయి అనే సూచన. ప్రాదయః ధాతోః పూర్వం భవంతి. ధాతోః పూర్వం భవంతి. తే ప్రాదయః ధాతోః కుత్ర భవంతి? పూర్వం భవంతి. పూర్వం భవంతి. ఓకే, ఇప్పుడు మనకు ఉపసర్గలు చాలా ఉన్నాయి. దాంట్లో మనకి ఏది కావాలో అర్థాన్ని బట్టి అది తెచ్చుకుంటాం. ఇప్పుడు తెచ్చుకోండి. ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. ఓకేనా? ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. ప్రా నీ దాత ఇది వచ్చింది మన. అంటే ధాతులకు ముందు ప్రా ఉపసర్గము నీ రెండు ఉపసర్గలు తెచ్చుకున్నామట. మనకి ఎందుకు మన లక్ష్యం ప్రతి దాత తయారు చేయాలి. దానికి ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. దానికి ఎందుకు రాయండి. ఇప్పుడు ఈ స్థితిలో దాదా గ్వదా ఒక నిమిషం. ప్రా ప్లస్ నీ ప్లస్ దాదా దాత. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. రాయండి. దాదా గ్వదాబ్. దాదా గ్వదాబ్ రాసింది. ప్రా ప్లస్ నీ ప్లస్ దాతాకి ఎదురుగా దాదా గ్వదాబ్. దాధా దాధా గ్వదాబ్. దాధా గ్వదాబ్. అనేన సూత్రేణ అనేన సూత్రేణ దారూపాశ్ దాతవో గూ సంజ్ఞకాః భవంతి. అనేన సూత్రేణ దారూపాశ్ దారూపాశ్చ దాతవో దారూపం ఆదిలో కలిగిన ధాతులకు ఘూ సంజ్ఞకా భవంతి. అంటే ఘూ సంజ్ఞ అని పేరు వస్తుంది. దారూపాశ్ దాతవో ఘూ సంజ్ఞకాః భవంతి. దారూపాశ్చ దాతవో ఘూ సంజ్ఞకాః భవంతి. దా రూపం కలిగినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో, దా రూపం కలిగినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో, దా రూపం కలిగిన ధాతు అంటే ఆదిలో దా ఉండాలన్నమాట. అలాంటి క్రియాపదాలకు ఇది ఘూ సంజ్ఞ అని పేరు పెట్టేసింది. అంటే దాత తయారైంది కదా, దా రూపంలో ఉందా, దా రూపం కలిగిన ధాతు అనేది. అంటే దా అనే ధాతు చేత దాత తయారైంది అన్నమాట. కాబట్టి దా రూపం కలిగిన ధాతులకు ఈ సూత్రం అని చెప్పింది ఘూ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ఘూ సంజ్ఞ అని పేరు పెట్టింది. అంటే దాత అనే దానికి ఘూ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సరే. ఘూ సంజ్ఞకత్వాత్ దాని ఘూ అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? ఘూ సంజ్ఞకత్వాత్. ఘూ సంజ్ఞకత్వాత్ అంటే ఘూ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన కింద రాయండి. ఏది ఏం లాభం వచ్చింది? రాయండి. నేర్ గద నద పత పద అది ఉంది కదా, రాయండి. నేర్ గద నద పత పద. నేర్ గద నద పత పద డాష్ డాష్ పెట్టేసేయండి. అనేన సూత్రేణ ఉపసర్గాత్ నిమిత్తాత్ ఉత్తరస్య ఉపసర్గాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేహి నకారస్య ఉపసర్గాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేహి నకారస్య అణకారాదేశో భవతి. నకారస్య అణక మహాప్రాణం అవుతుంది. మహాప్రాణ అణ నాకి అణ అవుతుంది అన్నమాట. నకారస్య అణకార ఆదేశ భవతి. నకారస్య కిం భవతి? అణకార ఆదేశ భవతి. ఘూ సంజ్ఞకే పరతః. ఎప్పుడు ఘూ సంజ్ఞకు పక్కన ఉంటేనే అప్పుడు వస్తుందన్నమాట. ఓకే, ఇదేమంటుంది? ఉపసర్గానికి పక్కన నకారం ఉండాలి. ఉంది కదా, నేహి నీలో ఉండే నకారానికి. ఉపసర్గం అంటే ప్రా నీ అని తెచ్చుకున్నాం. ప్రా ఉపసర్గానికి పక్కనే ఉంది, నీలో ఉండే నకారం ఉంది. నీ కూడా ఉపసర్గం అలాగే ఏదైనా కానీ ఉపసర్గం పక్కన ఉండాలి. ఏముండాలి? నీలో ఉండే నకారానికి. నేహి నకారస్య అంటే నీలో ఉండే నకారానికి ఉంది కదా, నా ఉంది కదా, నాలో ఉండే ఇకారం తీసుకోండి, నా తీసుకోండి.
నాలో ఉండి నకారానికి అంటే ఉపసర్గం పక్కలో నకారం ఉండాలి, దానికి పక్కలో ఘు సంజ అని పేరు పెట్టినటువంటి క్రియాపదం ఉండాలి. దాత అనే దానికి ఇప్పుడు దాదా గోదాపు వచ్చేసి ఘు అని పేరు పెట్టాం కదా, కాబట్టి ఉపసర్గానికి పక్కలో ఉండే నకారానికి ఘు పరత అంటే ఘు సంజకి వర్ణం పక్కన ఘు సంజకి అని పేరు పెట్టినటువంటి క్రియాపదం పక్కన ఉంటే అప్పుడు నకార స్థానంలో అనకారం ఆదేశంగా వస్తుంది. అందుకే ఎలా చదువు ఉపసర్గాత్ నిమిత్తాత్ ఉత్తరస్య నేర్ నకారస్య అనకారాదేశో భవతి ఘు సంజకో పరతః, ఘు సంజకే పరతః, ఘు సంజక పరంగా ఉంటే అంటే ఘు అని పేరు పెట్టినటువంటి క్రియాపదం పక్కన ఉంటే ఉంది కదా, అందుకే నకారంగా నత్వం చేసుకున్నాం. ఇది ముఖ్య ప్రయోజనం. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అంటే ఇది మనం చూపించామంట. ఆ దాత అని ఎలా తయారు మీకు రూపసిద్ధి చూసామంతే. కానీ ముఖ్యంగా ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది? ఉపసర్గం తెచ్చుకున్న తర్వాత ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. ఈ సందర్భంలో దాదా గోదా పని సూత్రం వచ్చేసి దాతో తయారైనటువంటి దా రూపం కలిగిన ధాతుల చేత ఏదైతే రూపం తయారైందో అలాంటి దా రూపం కలిగినటువంటి ధాతులకు ఘు సంజ అని పేరు పెడతాను అని చెప్పి పేరు పెట్టింది. పేరు పెట్టడం వలన నేర్ గద నద పత పద అనే సూత్రం వచ్చేసి ఒకటి ఉపసర్గానికి పక్కలో నీలో ఉండే నకారం నేహి నకారస్య ఉపసర్గానికి పక్కలో నకారం ఉంటే గినా ఆ నకారానికి అనకారం చేస్తాను, పక్కన ఘు సంజకు వర్ణం ఉంది కాబట్టి నకారానికి నత్వం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఉపసర్గానికి పక్కలో ఉండే నకారానికి నత్వం చేయడం కోసమే ఇక్కడ ఘు సంజ అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఘు సంజ అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? నకార స్థానంలో అనకారం అయిపోయింది. అందుకే ప్రణి దదాతి అంటాం. ప్రాణి సామాన్య నకారం అయిపోయింది, అణ అయిపోయింది, ప్రణి దదాతి అని చెప్తాం. ఓకేనా? ముఖ్యంగా నకారానికి అనకారం చేయడం కోసమే ఇక్కడ ఘు సంజ అని పేరు పెట్టుకున్నాము. ఓకేనా? ఇది ముఖ్య ప్రయోజనం ఇది అనమాట. ఈ రకంగా దాదా గోదా అనే సూత్రము ఈ స్థితిలో ఇక్కడ వినియోగించబడింది. ముఖ్యంగా ఏ సూత్రం యొక్క ఉదాహరణ అయితే చెప్పుకుంటున్నామో ఆ సూత్రము ఈ ఉదాహరణలు ఎక్కడ వినియోగించబడింది అనేది మనకు ముఖ్యం, అది చూపించాలి. ఈ స్థితిలో ఘు సంజ అని పేరు పెట్టుకోవడం వలన నత్వం అయింది. ఇది ముఖ్య ప్రయోజనం. దీనివల్ల లాభం ఇది. నత్వం చేయడమే, నకారానికి నత్వం చేయడమే ప్రయోజనం అన్నమాట. అందుకే ప్రణి అనేది అణ అయిపోయింది, ప్రణి అయిపోయింది. ప్రణి దదాతి ఇతి రూపం సిద్ధ్యతి. ప్రణి నా స్థానం అణ చేయండి, ప్రణి దదాతి ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ప్రణి దదాతి ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు నకార స్థానం అనకారం అవుతుంది. ఈ రకంగా ప్రణి దదాతి కాదు, దాత కదా, ప్రణి దాత ఇతి రూపం సిద్ధ్యతి. దాతనే కదా మనకు తయారు చేసింది ప్రణి దాత. ఇదంతా మనకు చేత నేతాలు ఏ విధంగా వచ్చింది సేమ్ ప్రక్రియ అదే విధంగా రాశాము. కాబట్టి ఒకసారి అభ్యాసం కోసం మళ్ళీ రాయించాను. ఎందుకంటే తర్వాత ఇంకా చెప్పుకోమండి, కొన్ని రోజులు ఇలా రాయిస్తాను, తర్వాత మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అస్తు మొత్తానికి ఇప్పుడు దాతాకి చేతాకి సమానంగా దాతా శబ్దం చూపించాను. ముఖ్య ప్రయోజనం ఏంటంటే ప్రణి ప్రా ప్లస్ నీ ప్లస్ దాత. ఈ సందర్భంలో ఘు సంజ అని పేరు పెట్టిన తర్వాత నకార స్థానంలో నత్వం చేయడమే ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా ప్రణి దాత తయారైంది. అదేవిధంగా మహాప్రాణం తీసుకున్నాం, ఇప్పుడు డుధాయ్ దాన్ని తీసుకున్నాం. అప్పుడు డుధాయ్ ఒత్తు డుధాయ్ ధారణ పోషణయో అని దాత తీసుకుంటే అప్పుడు ప్రణిధాత అవుతుంది. ప్రణిధాత అయింది, అప్పుడు ప్రణిధాత మహాప్రాణం అవుతుంది. సేమ్ ఇదే ప్రక్రియ ఉంటుంది. అక్కడ దాదాతు స్థానంలో ధాధాతు పెట్టుకుంటాం. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ ఇదే విధంగా తయారవుతుంది. ఓకేనా? ఈ రకంగా మనకు ప్రణిదాత ప్రణిధాత అనే 2 రూపాయలు సిద్ధిస్తాయి. అక్కడ దాత అన్నప్పుడు ప్రకృష్టంగా నిశ్చయంగా ఇస్తున్నాడు. ప్రణిధాత అన్నప్పుడు ప్రకృష్టంగా నిశ్చయపూర్వకంగా ధారణ చేస్తున్నాడు, గ్రహిస్తున్నాడు లేదా ధారణ చేస్తున్నాడు అనే అర్థం వస్తుంది. అది అర్థభేదం ఉంటుంది. ధాదాతుకి ఒక చోట దానం చేస్తున్నాడు, ఒక చోట ధారణ చేస్తున్నాడు. ఈ రకంగా అర్థంలో మార్పు ఉంటుంది. ఈ రకంగా మనం ఈ ఎగ్జాంపుల్ చూసామండి, ప్రణిదాత ప్రణిధాత. నెక్స్ట్ మనకు ఇంకా ప్రణి యచ్చతి ఉంది. అది కూడా దానే దాంతో ఎలా తయారవుతుంది, ప్రణి యచ్చతి అనే రూపం ఎలా తయారవుతుంది అది రేపు చూద్దామండి. అంటే బాగుగా పోషిస్తున్నాడు అని అర్థమా అండి? ఏంటండి? ప్రణిధాత బాగా నిశ్చయంగా ధారణ చేస్తున్నాడు. ధారణ అంటే పోషించడము, భరించడము, ధరించడం, పోషించడం, ధారణ చేసుకోవడం. ఈ సంసారాన్ని మొత్తాన్ని ఈశ్వరుడు ధరించి ఉన్నాడు, ధారణ చేసి ఉన్నాడు.
ఈ కుటుంబాన్ని అంతా ఇంటి యజమాని ధారణ చేస్తున్నాడు, పోషిస్తున్నాడు సందర్భం అంటే అది కూడా తీసుకుంటాం. ధారణ చేయడం, ధరించడం. ఓకే, ఈ రకంగా మనకు దాత అనే రూపం ఎలా తయారవుతుంది చూపించాను. నెక్స్ట్ ప్రనియచ్చతి అని ఎలా తయారవుతుంది రేపు చూద్దామండి. ప్రనిధ్యతి, ప్రనిదయతే, ఇవి కొన్ని కర్మలో పదాలు ఉన్నాయి, కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అవి ఎలాగని ఏ విధంగానే రేపు చూద్దాం. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.